Hello, mic testing. Yes. ఓకే. యెస్. అందరికీ నమస్తే. ఈ లైవ్‌లో అన్వేష్ గారున్నారు. హాయ్ నమస్తే అందరికి. థాంక్ యూ అన్వేష్ గారు. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా తక్కువ టైంలో మీరు కాల్ చేయడము, నేను అడగడము, వెంటనే ఒప్పుకోవడము. లేదు ధన్యవాదాలు. లాస్ట్ వీడియో చూశాను, అది బాగా నచ్చింది. అందుకే మీరు ఎవరు ఎక్కడ ఉంటారని నెతికి మెసేజ్ చేసి ఫాలో చేసి మాట్లాడుతున్నాను. మీ గురించి తెలుసుకొనే మాట్లాడుతున్నాను. ఓకే. థాంక్ యూ. సో ఒకసారి చూస్తున్న వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. అన్వేష్ గారి వైపు, నా వైపు ఆడియో కరెక్ట్‌గా వస్తుందా మీకు అనేది కామెంట్ చేయండి. నేను ఇక్కడ చూస్తున్నాను. బాగుంది అనుకుంటా. ఆడియో కరెక్ట్‌గా వస్తుందా మీకు అనేది. కొంచెం లాగ్ అవుతుంది కానీ బట్ ఇట్స్ గుడ్. కొంచెం మీ వైపు కొంచెము నా వైపు సిగ్నల్ గట్టిగానే ఉంది. చూసే చెక్ చేశాను. చెక్ చేశారు కదా? యాహ్! ఓకే. అయితే అన్వేష్ గారు నాకు ఒక డౌట్. నా అన్వేషణ మీ ఛానల్ కదా? మీ పేరు అన్వేష ఇంకేదైనా పేరుందా? అన్వేష్ అండి. నా పేరు అన్వేష్. ప్రపంచం అన్వేష్ అని పెట్టాను ఛానల్ పేరు. అది TV9 వాళ్ళది ఉందని చెప్పేసి అది కట్ చేసేసి నా పేరు నా అన్వేషణ అని పెట్టాను. అవును పెట్టారు. ఛానల్ పేరు అన్వేషణ అని పెట్టాను. చిన్నప్పటి నుంచి మీ పేరు అన్వేష్ అంతేనా? అన్వేష్. ఒరిజినల్ పేరు అన్వేష్. ఒరిజినల్ పేరు అన్వేష్. ఓకే. నా అన్వేషణ ఛానల్ కాబట్టి మీరు అన్వేష్ అనే ఒక ఇప్పుడు కలం పేర్లాగా అలా లేదు. మా అమ్మాలు పుట్టినప్పుడే డిసైడ్ చేస్తారనమాట, ఇదేదో అన్వేషిస్తారని. చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళినా మాస్టర్లు తర్వాత హెడ్ మాస్టర్ ఏం అన్వేషిస్తున్నావురా అని అనేవారు అనమాట. ఏ స్కూల్లో అయినా అంతే, కామన్ కదా. గుళ్ళకి వెళ్తే పంతులు గారు అదే అంటారు. ఇది ఎన్నో కంట్రీ? ఇప్పుడు మీరు ఉండేది ఏ కంట్రీలో ఉన్నారు? ఇప్పుడు నేను అల్బానియా అండి. అల్బానియాలో ఉన్నాను. ఇది 128. నేను కౌంట్ చేయను, అలా వెళ్ళిపోవడమే. ఎండ్ ఆఫ్ ద డే కదా. 128 దేశంలో ఇప్పుడు ప్యాకప్ చేసుకున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీ వైపు స్ట్రక్ అయిపోయింది. చూడండి బాగుంది. నా సైడ్ బాగానే ఉంది. మీ సైడ్ ఓకే బాగుంది. అది వెళ్ళిపోండి, అది స్లోగా వెళ్ళండి, చాలు సరిపోతుంది. ఓకే అన్వేష్ గారు, ఇప్పుడు నాకు మీరు బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న ఫైట్ బయా సన్నీ యాదవ్ ఇష్యూ నుంచి నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ మీరు నాతో పాటు ఒక వీడియో చేశారు బాధితులతోని. అవునండి. అంటే మీరు ఎక్స్పోజ్ చేస్తున్న తర్వాత ఒక బాధితుడు నన్ను అప్రోచ్ అయ్యాడు, నేను ఇంత నష్టపోయాను అని. అప్పుడు అతను వచ్చి కలిస్తే ఆ వీడియో చేశాను నేను. 28వ రోజు 29వ రోజు బాగా గుర్తుంది. అంటే నేను కమ్యూనిటీలో కూడా వేసాను మీ వీడియోని 2 ఛానల్. అవును. అదే అంటే ఫస్ట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయడము? ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నా. బయా సన్నీ యాదవ్ తోనే మొదలు పెట్టారా? ఆయన కరెక్ట్ గా 2020 అనమాట. తిను అప్పుడు మాఫియా ఎలా ఉండేదంటే ఏంజల్ బ్రోకింగ్ అని మనకి డిమార్ట్ అకౌంట్ వాళ్ళు ఉండేది. సో వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి అప్ స్టాక్స్ కంపెనీతోని టైఅప్ అంటే పోటీ ఉండేది. సో వీళ్ళకి యూజర్స్ లేరని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి డబ్బులు ఇచ్చి మరి యూజర్షిప్ లో తెయించేవారు. ఎలా అంటే ఇప్పుడు 500 ఇస్తే వీళ్ళు మాకు 1000 ఇస్తారు, మేము 500 ఇచ్చేయాలి సబ్స్క్రైబర్ కి. సో వాటికి సబ్స్క్రైబర్ 500 వస్తుందని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. రైట్, అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళకి ఇయర్లీ ఛార్జెస్ ఉంటాయని తెలియదు కదా. అవును. సో ఆ విషయంలో ఈ బయాస్ అన్ని అదో కొంచెం ఓవర్ అయిపోయి ఏం చెప్పాడంటే, నేను అమ్మకి గాజులు కొన్నాను, వీడియో ఉంది ఇంటర్నెట్ లో చూడొచ్చు. అమ్మకి అది వాడు డిలీట్ చేసేసారు కానీ పబ్లిక్ లో ఉంది. అమ్మకి గాజులు కొన్నాను, బైక్ కొన్నాను, నాన్నకి కారు కొన్నాను, అప్పులన్నీ తీర్చేసాను. ట్రేడింగ్ చాలా ఈజీ, సింపుల్ గా మీరు గూగుల్లో చూస్తే వచ్చేస్తుంది, చాలా సింపుల్ అని చెప్పాడు. సో నాకు నచ్చలేదు. నాకు అప్పుడు 30,000 40,000 ఫాలోవర్స్ ఉండేవారు. ఆ అబ్బాయికి దగ్గర 6 lakh ఆ రోజుల్లోనే 2020లోనే 6-5 lakh ఉండేది. సో నాకు నచ్చలేదు. నేను యూత్ ఫాలో అవుతున్నారు, యూత్ లో మైండ్ లో మేము కూడా ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు, షేర్ మార్కెట్ వేరు ట్రేడింగ్ వేరు, నువ్వు అలా సజెస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను చాలా పొలైట్ గా ఒక బూతులు ఆడకుండా చాలా పద్ధతిగా చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే KTM గివ్ అవే పెట్టారు, KTM బైక్స్ పెట్టారు. ఈవెన్ మా కజిన్ బ్రదరే 2 అకౌంట్లు ఓపెన్ చేసి వాడి దగ్గర నుంచి 1000 రూపీస్ తీసుకున్నాడు. నాకు ఇప్పటికే అంటారు, చూడు నువ్వు రూపాయి ఇవ్వలేదు, వాడు నాకు 1000 రూపీస్ ఇచ్చారనేసి. కంపెనీ నుంచి 1000 వస్తుంది, వీళ్ళు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళు అండ్ మళ్ళీ ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతే అందులో 10% వస్తుంది. చాలా మంది. సో ఆల్మోస్ట్ అబ్బాయి 1 crore రూపీస్ బయటకి ఇచ్చాడు.
ఈ అబ్బాయి 2 హుహు. crores సంపాదించారు. ₹1,00,00,000 ఇచ్చి మళ్ళీ 2 crores సంపాదించారు. అది. హుహు. అది నాకు హ్మ్. నచ్చలేదు చెప్పాను. సో, ఆ అంటే తర్వాత నుంచి అప్పుడు అలాగే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ 'బయ్యా సన్నీ యాదవ్‌తోనే' మొదలుపెట్టారైతే మొదలుపెట్టారు. ఫైట్. 2020. ఆ తర్వాత బినోమో హ్మ్. అనేది కంప్లీట్‌గా ట్రేడింగ్ యాప్ స్కామ్ అని చెప్పి హ్మ్. ఆల్మోస్ట్ హుహు. అందరూ చేశారు బినోమోని. అందరూ ఈవెన్ ఆలీ గారి ఫ్యామిలీ ఏంటి అందరూ ఈవెన్ హ్మ్. జబర్దస్త్ నుంచి హ్మ్. అందరూ హ్మ్. బినోమో మీరు బినోమిస్టా? మీరు బినోమిస్టా? అరే! ఆర్‌బీఐ బ్యాన్ చేసింది కదా! నువ్వు ఎలాగ చేస్తావు? వాడు 50,000 కోట్లు పట్టుకొని వెళ్ళిపోయాక వీళ్ళందరూ హ్మ్. ఏది ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రంగంలో దిగింది. చేతులు కాలాక ఆకులు హ్మ్. పట్టుకుంటే లాభం ఏంటి? 50,00,00,000 పోయేగా. హ్మ్. హ్మ్. అది ఎక్కడ అవును. పుట్టింది? ఏం చేసింది? మొత్తం అన్ని జనం యాహ్! ఏంటంటే వినరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు మూర్ఖులు. హ్మ్. మా హీరో గొప్ప అంటారా గాని, అవతల వాడు హ్మ్. చెప్పింది విని హ్మ్. బాగుపడతామని ఉండదు. ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నావు? అవును. గడిచిన 5 సంవత్సరాల నుంచి నాకేం సరదా. హ్మ్. ఇప్పుడు జనాలు ఇప్పుడు గవర్నమెంట్ నేను చెప్పిన 2 సంవత్సరాలకి రంగంలోకి దిగి ఆర్‌బీఐ క్యాన్సెల్ చేస్తే ఎవరికి లాభం? 50,000 అదే. కోట్లయితే పోయాయి కదా! ఇప్పుడు హ్మ్. పోయాయి కదా! పోయాయి హ్మ్. గదా! మళ్ళీ దాని పేరేంటి? ఆ యాప్ పేరేంటి? హ్మ్. 'మహాదేవ్.' వాడు హ్మ్. చెప్పులు మహదేవ్ కుట్టుకున్నోడండి. పెట్టి. 'మహాదేవ్' హ్మ్. చెప్పులు కుట్టుకునేవోడు 10,000,00,00,000 తీసుకెళ్ళిపోయారు. సిగ్గు, లజ్జ హ్మ్. ఉండాలి కదా! మేమని చెప్తున్నాం కదా! మాకేం సరదాగా చెప్తున్నామా? అదే. అదే. గవర్నమెంట్ కోసమే హ్మ్. చెప్తున్నాం. ప్రజల కోసం ప్రజలు బాగుండాలనే చెప్తున్నాం. మీరు వెనకొండి 10,000,00,00,000 చెప్పులు కుట్టుకున్నోడు దోచుకొని వెళ్ళిపోయాక మీరు అలా చోద్యం చూస్తున్నట్లు చూస్తుంటే మీరు పని హ్మ్. చేయలేరు కాబట్టి గవర్నమెంట్ దగ్గర వ్యవస్థ హ్మ్. లేదు కాబట్టి సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా చాలామంది మేము గవర్నమెంట్‌కి హెచ్చరిస్తున్నాం. చూసి బాగుపడండి, ప్రజలను కాపాడండి అని. మీరు మేలుకోకపోతే నాది తప్పా? మీది తప్పు. హ్మ్. సిస్టమ్ సిస్టమ్‌ని నువ్వు నిందించకూడదు. మ్యాన్ పవర్ తక్కువుంది. పోలీస్ తక్కువుంది. అండ్ అన్ని వ్యవస్థల్లోని మ్యాన్ పవర్ తక్కువుంది మన దగ్గర. హ్మ్. రైట్? సో, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రి పర్సన్ ఈవెన్ మీరు కూడా హ్మ్. గవర్నమెంట్‌లో జరుగుతున్న అవకతవకలు ఎత్తి చూపిస్తున్నారు. సో, అది ఈజీ. వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. సేమ్ నేను కూడా అదే చేస్తాను. ఈవెన్ న్యూస్ ఛానెల్స్ కూడా గవర్నమెంట్ చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. యూ హావ్ టు రెస్పెక్ట్ జర్నలిస్ట్. యూ హావ్ టు రెస్పెక్ట్ న్యూస్ ఛానెల్స్. యెస్. అది. అయితే మీరు ఇక్కడ చేస్తున్న పనికి అందరి తరఫున గూడా చాలా మంది అందరి తరఫున థాంక్స్ చెప్పండి అని జెప్పి నాకు చెప్పారు. ఓహ్! అన్వేష్. గుడ్. యాహ్! థాంక్స్. సో, థాంక్స్ చెప్పడంతో పాటు ఇంకొక పెద్ద రిక్వెస్ట్ గూడా మిమ్మల్ని చేయమని జెప్పారు. ఆ రిక్వెస్ట్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. అయితే యాహ్! మీరిందాక అన్నారు కదా! చాలా మంది సెలబ్రిటీస్ చేశారు ఇలాంటివే 'ఆలీ ఫ్యామిలీ' అండ్ కొన్ని పేర్లు చెప్పారు. ఇప్పుడు కొన్ని నిన్న లేటెస్ట్‌గా మీరు రిలీజ్ చేసిన ఆ! వీడియోలో కామెడీ అందరిని ఏంటంటే కామెడీ ఏంటంటే ఏమాత్రం ఆలోచించకుండా అయితే ఫస్ట్ ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ జోలికే ఎందుకొచ్చారు? ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు అనేలాగా వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయడం వెనుక మీ వ్యూవర్‌షిప్ పెంచుకునే ఒక అదెలా ఆహ్, అవుతదండి? అజెండా ఉంది అనే దాని మీద మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు హిట్ సినిమా తీస్తే చూస్తారా? ఫ్లాప్ సినిమా చూస్తే చేస్తారా? మహేష్ బాబు గారు హిట్ సినిమా చూస్తే తీస్తారా? ఫ్లాప్ సినిమా చూస్తే చూస్తారా? ఎంత పెద్ద హీరో అయినా సినిమా బాగుంటేనే చూస్తారు. అలా నా హ్మ్. వీడియో బాగుంటేనే చూస్తారు గానీ, హ్మ్. మరి అంత పెద్ద స్టార్‌లకైతే ఎకానా లేదు. ఫ్లాప్ సినిమా తీస్తే చూస్తారేంటి పవన్ కళ్యాణ్ గారిది? చూడరుగా. హ్మ్. హ్మ్. మరి సో మహేష్ బాబు గారు ఫ్లాప్ సినిమా అలాగే ఎంత వ్యూవర్‌షిప్ ఉన్ననా ఎండ్ ఆఫ్ ద డే జనం మెచ్చినోడే నాయకుడు, రాజు మెచ్చిందే రంభ. నా వీడియో బాగుంటేనే చూస్తారు. వ్యూవర్‌షిప్ ఏంటి అలాగైతే అందరూ ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. అయినా హ్మ్. నాకు కంటెంట్ నిమిషంలో కంటెంట్ అక్కడ కనబడుతుందిగా హోటల్ పేరు. సో, నేను ప్రపంచంలో ఉంటాను. రోజుకో కంటెంట్ సందులో కంటెంట్ బొంగు నా కంటెంట్‌కి కొదవే లేదు. హ్మ్. కుక్కని ఏ కా కాకిని పెట్టి వీడియో తీసినోడిని. కాకి నన్ను ఫైట్ చేస్తాను. కాకిని పెట్టి వీడియో తీసినోడిని. అయినా నాకు కంటెంట్‌తో సంబంధం ఏముంది? కంటెంట్ ఇలాగా ఇలా తీస్తాను. సో, వీళ్ళు చేస్తుంది తప్పు. దొంగ అని సమాజానికి చూపించాను. హ్మ్. దొంగ అని చూపించాను. అది మీరు చేతులు కాలాక అంటే వాడు 20,00,00,000 దోచుకున్నాక నేనేమంటున్నానంటే దాని వెనుక మీ వ్యూవర్‌షిప్ ఎజెండా ఏమీ లేదు. కేవలం ఒక అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ గానే స్పందించానంటున్నారు. అంతేనా? ఏండి నేను వీడియోలు ఆపేసాను కదా! నాకు ఏమండి హ్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 'బయ్యా సన్నీ యాదవ్' మీద చేస్తున్నప్పుడు హ్మ్. నాకు నెలకి 30,00,000 వచ్చేవి. ఏది 'నాన్‌వేషణ' ఛానెల్‌లో. అది హ్మ్. పక్కన పెట్టి 'ప్రపంచ యాత్రికుడు' ఛానెల్‌లో ఫైట్ చేశాను. అవును. 'బయ్యా సన్నీ యాదవ్‌కి' 60,000 కూడా వ్యూస్ రావు. నా వల్ల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాడికొచ్చాయి. వాడెవరో ఎవరికీ తెలీదు. నా వల్ల హ్మ్. వాడికొచ్చాయి గానీ, వాడి వల్ల హ్మ్. నాకేమొస్తది బొంగు? నాకు 30,00,000 వదులుకొని హ్మ్. బిస్కెట్‌ల కోసం ఎవరైనా కక్కుర్తిపడతారా? మీకు ట్రావెలింగ్ వీడియోలు మీకు చేస్తే ఎక్కువ గుర్తే ఉందా? డబ్బులొస్తది. మీరు నాకు నిన్న ఒక ప్రామిస్ చేశారు. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ
కొంచెం ఆ! నా నా నిన్న మీరు బూతులు చేసిన అమ్మో! ప్రామిస్‌ని నేనొకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ దాని నేను గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆడవాళ్ళతో చాలా పద్ధతిగా మాట్లాడతాను. మగవారితోనే అసలు ఆడవాళ్ళతో నేను మాట్లాడను. భయం నాకు. చాలా రెస్పెక్ట్. సో నేను మీకు చెప్పాను కదా! నేనిప్పుడు మీ మీ ఏమండి మీతోనే కాదు. ఇప్పుడు నేను లేడీస్ లైవ్ అని చేశాను 12 గంటలు నా ఛానెల్‌లోని. దగ్గర దగ్గర ఒక 500 అమ్మాయిలతో మాట్లాడాను. 500 ఆంటీలతోని. ఏ ఎవరైనా ఒక్క తప్పు మాటొచ్చిందా వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. నా ఛానెల్‌లో ఉంటదో చూడండి. 12 గంటలు మాట్లాడాను ఏకధాటిగా ఆడవాళ్ళతోని. అవును. అంటే సో, మిమ్మల్ని నాకు చాలా అభిమానించే రెస్పెక్ట్. వాళ్ళలో చిన్న పిల్లలున్నారు, మహిళలున్నారు, అవును. అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. చాలా చాలా పెద్ద కమ్యూనిటీ మిమ్మల్ని అభిమానిస్తోంది. అందుకే మీరు చేస్తున్న ఈ ఫైట్‌కి నేషనల్ లెవెల్‌లో రెస్పాన్స్ ఒస్తుంది. నేనైతే కేవలం మీరు చేయడం వల్లనే ఈ రెస్పాన్స్ ఒస్తుంది అని జెప్పి పూర్తిగా నమ్ముతున్నా. ఇప్పుడు పోలీసులు కేసు ఫైట్ ఏం పెట్టొచ్చు, లేకపోతే కాదండి. అలా సజ్జనార్ ఈ గారి ఫైట్ సంబంధం ఉండొచ్చు. ఇది అయినా గూడా మీరు చేశారు గాబట్టే సజ్జనార్ గూడా స్పందించారు అనేది నా ఇప్పుడు బలమైన అభిప్రాయం. లేదు ఇది ఫైట్ ఎలా అవుతది? భూమికి 4 అడుగులు ఉన్నాను. నేను ఫైటింగ్ ఏంటి? అవేర్‌నెస్, అవగాహన. నేను ఇంకో కొన్ని అది రోజుల్లో అయిపోయేసి నేను నా పని నేను అవేర్‌నెస్. చేసుకుంటాను. ఎందుకంటే గెల్ మామూలుగా ఏదైనా ఒకటి మీరేం చేసారు కాదు. జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మీరేం చేశారు? ఫైట్ చేసారా? అవగాహన చేసారా? నేను ఫైట్ చేయలేదు యాక్చువల్‌గా. ఒక అవగాహన చేశారు. పరిస్థితిని చూపించా అందరికి. ఇట్లా ఆ! ఉంటుంది పరిస్థితి. ఒక రైతు కొడుకు అతను. ఓ 12 అదే. లక్షలు పోగొట్టుకున్నాడు. అబ్బా! అది నా దగ్గర చూపించా. 1000 ఉన్నాయండి. 1000 ఉన్నాయి. హ్మ్. 1000 ఉన్నాయి. హ్మ్. ఒక రీసెంట్‌గాన ప్రెగ్నెంట్ వుమెన్ డెలివరీకి డేట్‌కి రెడీగా ఉంది ఆ హాస్పిటల్‌లోని. వీడు ఇక్కడ హ్మ్. బెట్టింగ్ యాప్ చేసి 16,00,000 పోగొట్టుకున్నారు. అక్కడ బాబు పుట్టాడు. ఈడు ఉరేసుకొని చచ్చిపోయాడు. దాని పాపం ఎవరు తగులుతది? ఆడు హ్మ్. ప్రెగ్నెంట్ వుమెన్ లోపలుంటే ఈడు బెట్టింగ్ ఆడాడు. బానిస, బానిస, బానిస తత్వం. బానిస, బానిస, బానిస. ఆడు హ్మ్. ప్రెగ్నెంట్ అరే నీ పెళ్ళం లోపల ఆ పురుటి నొప్పులతో బాధపడి పిల్లకి జన్మకి రెడీగా ఉంటే నువ్వు హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు నువ్వు ప్యాకెట్ ఆడతావా? ప్యాకెట్ హ్మ్. రాడు కదా! అలా ఒక్కటేంటండి నా ఫోన్ నిండా నిండిపోయాయి. అందులో 50% అబద్ధం హ్మ్. అనుకున్నా 50% నిజం ఉన్నాయి. హ్మ్. ఓకే. అయితే మీరు చేస్తున్న ఈ ఫైట్ నేపథ్యంలో మీకేమన్నా అబ్బా! అంటే ఫైట్ అనకండి. అవగాహన అనండి బాబు. ఫైట్ ఓకే. అని ఓకే. అనకండి బాబు. ఓకే. ఈ మీకు దండం అవేర్‌నెస్ పెడతాను. వీడియోలు చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నప్పుడు బెదిరింపులు లాంటివేమైనా ఇటు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీకంటే చాలా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళని అభిమానించే వాళ్ళ నుంచి గాని, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి గాని, ఫైనల్‌గా నష్టపోయేది వాళ్ళు గదా! కుంభస్థలం అక్కడుంది గాబట్టి, అటువైపు నుంచి గాని ఏమన్నా థ్రెటన్ కాల్స్ లాంటివొచ్చాయా? లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నాకేం రాదు. ఇది కామన్ కదా నాకు. ప్రతి హ్మ్. సంవత్సరం రావడం, 41 రోజులు చేయడం. 41 రోజులు చేసి ఎళ్ళిపోతాను. ఇప్పుడు 41 డేస్ అనేది నా లక్కీ నంబర్ అండి. 41 డేస్ తర్వాత ఒక్క రోజు కూడా నేను చేయను. 41 ఇప్పుడు రోజుల 40 బెట్టింగ్ వ్రతము. అంతే. అవగాహన 41 రోజులు అవగాహన. ఆ 41 రోజులు నా ఎనకతల ఒక 100 ఛానెల్‌లు చేస్తారు. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యానులు, హ్మ్. ఉల్లిపాయలు, టమాటాలు కొనుక్కున్న బ్యాచ్ చాలా ఉంది. సో, కొంతమందికైనా హెల్ప్ అవుతున్నాను కదా హ్మ్. నేను. వాళ్ళని హ్మ్. తక్కువ అంచనా ఎయకూడదు. వాళ్ళు నాకు నాకు రూ. 1,00,000 ఇస్తే వాళ్ళకి రూ. 1000 వస్తున్నాయి. వాడికి పుణ్యమే కదా! వాడు ఈ అవగాహన చేస్తున్నట్లే కదా! హ్మ్. ఇది అవగాహన అంతే. మీరు చేయకపో 45 రోజుల తర్వాత ఇంకా మీరు చెయ్యమన్నా నేను చేయను. డబ్బులిచ్చినా చేయను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను చేయాల్సింది ట్రావెలింగ్. ఇది కాదు. కరెక్ట్. ట్రావెలింగ్‌లో ఒక సంవత్సరం అవగాహనకి బ్ర హ్మ్. సబ్‌స్క్రైబర్‌లు మనం ఇంత వాడిని చేశారు. వాళ్ళని అవగాహన పరచడం నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌నండి. నేను ఏదైనా చేయొచ్చు. నాకు హ్మ్. చాలా బరువు బాధ్యతలు చాలా ఉంటాయి. నేను చిన్నోడినైతే ఓకే. కోన్‌కిస్క గొట్టం అనుకోవడానికి. నేను పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కదా! 125 దేశాలు తిరిగాను కదా! నా దేశం పాడైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోను? ఇప్పుడు చైనా, పాకిస్తాన్ దేశాలు ఇండైరెక్ట్‌గా చేస్తున్నాయి. మీకు తెలియకపోతే హ్మ్. ఇప్పుడు చెప్పులు కుట్టుకున్నోడు 10,000 కోట్లు తీసుకెళ్ళిపోతే, మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మీకు బుద్ధి ఉండాలి. అసలు ఈ పోలీస్ వ్యవస్థలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు దేనికున్నారు? అది మీకు బుద్ధి ఉండాలి. ఒక చెప్పులు కుట్టుకున్నవాడు 10,000 కోట్లు తీసుకెళ్ళిపోయాడు. సల్మాన్ ఖాన్, ఆ తర్వాత ఆహ్, తమన్నా ఇంతమంది బ్రాండ్ అంబాసిడరా? ఇది మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కి. ఈ బయాస్ యాదవ్ కూడా చేశారు దానికి. అరే! ఎంత హ్మ్. చెప్పినా మీరు వినకపోతే, ప్రజలు మారకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? వాడి కర్మ. మా అమ్మ, నాన్న బాగున్నారు. నా ఫ్రెండ్స్ బాగున్నారు. నా సబ్‌స్క్రైబర్స్ బాగున్నారు. మీరెలా పోతే నాకెందుకు? కరెక్ట్. అదే ఇక్కడ మెయిన్‌గా కనిపిస్తుండేది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది గదా! అఫ్‌కోర్స్. అన్వేష్ గారు. మీరు 100కి 100% గవర్నమెంట్‌ని పెద్దగా ఇంతకు ముందు, ఇప్పుడు గవర్నమెంట్‌ని గూడా అంటున్నారు. అంతకు ముందు మీరు లీగల్ యాప్స్ చేయట్లేదు అనే వెర్షన్ గూడా మీరు వినిపించారు. అంటే 'సచిన్ టెండూల్కర్‌లు, షారుఖ్ ఖాన్‌లు, సల్మాన్ ఖాన్‌లు ముందు వీళ్ళందరూ కూడా
ధోనీలు ముందు చిన్న వీళ్ళంతా లీగల్ బెట్టింగ్ చేశారు. దానివల్ల గవర్నమెంట్ కి 28% ట్యాక్స్ వెళ్తోంది. మీ వల్ల ఏమీ వెళ్ళట్లేదు అనేలాగా, అంటే లీగల్ బెట్టింగ్ చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు అనేలాగా మీరు మాట్లాడడం జరిగింది. అంటే అది దాంట్లో ఇప్పటికీ డబ్బులు అదే వస్తాయా? స్టాండ్ మీద ఉన్నారా? అది డబ్బులు వస్తాయా? బెట్టింగ్ ఇప్పుడు ధర్మరాజు లైసెన్స్ తీసుకొని పేకాట ఆడినా, లైసెన్స్ లేకుండా పేకాట ఆడినా ఎండ్ ఆఫ్ ద డే రాజ్యం అయితే పోయిందిగా. కరెక్ట్. కాకపోతే గుడ్డులో మెల్లనయం, గుడ్డులో అవును. అవును. మెల్లనయం. నేను అదే చెప్పాను నీకు. ఆ! అంటే నేను నిన్న చెప్పిన వీడియోలో ఏం చెప్పానంటే, లీగల్ యాప్స్ అనేవి స్లో పాయిజన్, ఇల్లీగల్ యాప్స్ అనేవి ఇన్‌స్టంట్ విషము. అంతే తేడా. రెండిటి వల్ల చావడం అనేది పక్కా. అది లీగల్ ఎండ్ ఆఫ్ యాప్స్, ద డే గేమింగ్ యాప్స్, ఏం పేర్లు ఏం పెట్టినా మనము, స్కిల్ గేమ్స్, ప్రతి దాంట్లోనూ మనీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. మనీ గుంజుకోవడానికే పెడుతున్నారు. 28% గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నారు అంటే, ఇంకా ఎక్కువగా లాక్కోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. అది కన్ఫర్మ్. అట్లాంటప్పుడు అన్నిటిని ఒకటిగానే చూసినప్పుడే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతది. ఈవెన్ లీగల్ యాప్స్ అంటే అది గవర్నమెంట్ చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీగా చూడాలి మనం. అదంతే అఫ్ కోర్స్. నువ్వు దగ్గరుండి ప్యాకెట్ ఆడిస్తావు. మన రాజ్యాంగంలో లేదు యాహ్! ఇప్పుడు. నో నో ఆ! నో నో నో. దట్స్ సో, నో వీడియో నో. అంటే ఏంటి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మీకు? ఆయన ఏవో బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళు ఇక్కడ కొండ మీద కొనుక్కొని తెస్తున్నారు. ఓకే. 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 ఇప్పుడు నా దగ్గర చిల్లర లేవు ఇవ్వడానికి. యాహ్! సో, అంటే మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా? ఇప్పటికి లీగల్ యాప్స్‌ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? లీగల్‌ని కూడా ఇల్లీగల్ బెట్టింగ్ లాగే చూస్తున్నారా ఓవరాల్‌గా అంటున్నా? ఏంటండి? నాకు మధ్య అర్థం అవ్వలేదు. లీగల్, ఇల్లీగల్ అనే దాన్ని వేరియేషన్ చేసి చూస్తున్నారా అంటున్నా నేను. 2 ఒకటే. నా ఒక్క నిమిషం. అభిప్రాయం 2 ఒకటే. లీగల్ యాప్స్ అని చెప్పి ఇదిగోండి గవర్నమెంట్ పర్మిషన్ ఒక్క నిమిషం. ఈ కొండ మీద మాత్రమే. తీసుకొచ్చాడు. ఇవన్నీ కలిపి ₹200 పంట మీద. ఓకే. వద్దు వద్దు నాకు 2 చాలు. Mer, mer, mer. Mer, mer, Ah? Portugal chega aqui. Mer, mer, mer. నా మేరా మేరాను మనకి ఏడ్ చేసుకున్నాం 200 కాశీలు కాదు. ఇక్కడ కొండ మీద పండినమండి. రోడ్డు మీద ఉన్నాయి అలా కుప్పలు. అతివృష్టి అనావృష్టి. చెప్పండి ఏంటన్నారు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్‌కి టాక్స్ పోతోంది 28% లీగల్ యాప్స్ ద్వారా, లేకపోతే గేమింగు, స్కిల్ గేమ్స్, పేరు ఏదైనా లీగల్ యాప్స్ పేరుతో గవర్నమెంట్ చేస్తోంది. అది గవర్నమెంట్ చేస్తున్న ఎక్స్‌ప్లాయిటేషను, లేకపోతే గవర్నమెంట్ చేస్తున్న దోపిడీ ప్రత్యక్షంగా. అంతేగాని లీగలు, ఇల్లీగలు 2 ఒకటే అనేది నా అభిప్రాయము. కానీ మీరు ఇంతకు ముందు చేసింది లీగల్ యాప్స్ వల్ల టాక్స్ పోతుంది కాబట్టి అది కరెక్టే అనేలాంటి ఒక అది కాదు. లీగల్ కి ఇల్లీగల్ కి తేడా ఏంటి అంటే, లీగల్ యాప్స్ లో కస్టమర్ కేర్ ఉంటారు ఫస్ట్. అండ్ ఏమన్నా ఉండని. ఒకసారి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు కస్టమర్ కేర్ ఉంటారు ఫస్ట్. నీకు రోజుకి ఇంత ఆరాలనే నియంత్రణ ఉంటది. 2 ఓకే. కస్టమర్ కేర్ రోజుకి ఇంత ఆరాలని. అవి ఏంటంటే పెట్టేటప్పుడు జిఎస్టీ ఉంటది, వచ్చేటప్పుడు టీసీఎస్ ఉంటది. గవర్నమెంట్ కి ఎటు చూసినా లాభమే. ఆడిన లాభమే, ఓడిన లాభమే. ఇది ఇప్పుడు ఇల్లీగల్ కి వచ్చేసరికి ఏ లాభం లేదు, మొత్తం చచ్చిపోవడమే. 80 కోట్ల రూపాయలు ఒక్క నిమిషంలో పోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు వాడు లింక్ ఇస్తారు. లీగల్ ద్వారా కూడా ₹1,00,00,000 ఒక్క నిమిషంలో పోతుంది. ఇల్లీగల్ ద్వారా కూడా పోతుంది. లీగల్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్ కి ఇంత ఇచ్చిపోతుంది. దీని ద్వారా గవర్నమెంట్ కి అంత ఇచ్చిపోదు. కాకపోతే దానికి లెక్క బొక్క అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం ఉండవు. నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి ఏం ఉండవు. లింక్ నొక్కితే టెలిగ్రామ్ లో లింక్ నొక్కితే కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ లీగలైజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఈ వీటిని ప్రాణాలు పోయే వాటిని లీగలైజ్ చేయడం అంటే ఇప్పుడు మనము ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేయడము, లేకపోతే మద్యము ఎవరికైనా సరే ఓపెన్ మార్కెట్ లో పెట్టేసేయడము, అట్లాంటిదే కదా ఇది కూడా. దానికి ఒక సొల్యూషన్ ఉందండి. దానికి ఒక సొల్యూషన్ ఉంది. అది కరెక్ట్ గా 41వ రోజు యుద్ధంలో చెప్తాను. అది అప్లై చేస్తే అందరికి హ్యాపీ. అది నేను 41 రోజు ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు చెప్పేస్తే సినిమా అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్తే సినిమా అయిపోతుంది. గవర్నమెంట్స్ చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కనే తెలివైనోని కాదు కదా. ఇండియాలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. దీనికి సొల్యూషన్ రాదా? చదరంగం ఆడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకన్నా ముందు కొనుక్కుంటే చూద్దాం. నాకన్నా కొనుక్కోకపోతే 41 రోజు నేను కొనుక్కుంటాను. మీరైనా కొనుక్కోండి. సొల్యూషన్ తెలియక కాదు, సొల్యూషన్ లేక అస్సలు కాదు. ఇక్కడ ఉండేది మనీ ఈజ్ మ్యాటర్. 7,000 కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వచ్చేటప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తారనుకుంటున్నారు మీరు?
అదే 14,000 అండి. కోట్లు లక్ష్యం పెట్టుకున్నది గవర్నమెంట్. ఇప్పుడు అఫీషియల్ గా అండి 2023 ఏమండి ఈ ఏమండి టాక్స్ ఏమండి 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 అది 14,000 కోట్లు వసూలు చేయాలని టాక్స్ టార్గెట్ అండి అది. ఏంటి 7,000 కోట్లు నథింగ్ అండి. చెప్పులు కుట్టుకున్నాడు 10,000 కోట్లు తీసుకుంటే 7,000 కోట్లు అదే పెద్ద ఏమొస్తుంది 7,000 కోట్లతోని ఇండియాలోని. హ్మ్. అది ఏదో సింపుల్ లాజిక్ గాని అది చెప్పులు టాక్స్ అంటున్నాను. ఇప్పుడు అంత టాక్స్ ని అవును నష్టపోవడానికి గవర్నమెంట్ రెడీగా లేదు అంటున్నా. ఈ- కానీ 10,000 కోట్లు చెప్పులు కుట్టుకున్నోడు తీసుకెళ్తున్నాడు కదా. బినోమో ఓడి అది 50,000 కోట్లు తీసుకెళ్లాడు. అది ఎవరికి కావాలి? అది అది ఎవరికి అది తెలియక కాదు ఎ- కదా తీసుకొని వచ్చింది. మీ ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ అని అనడం నా పాయింట్ ఆఫ్ వ్యూ. గవర్నమెంట్ హ్మ్. ఈ యాప్లు గవర్నమెంట్ కన్నా ప్రజలు వీడు ఈ బయాస్ అని యాదవ్ ఈ హర్ష సాయి వీళ్ళు చేస్తుంది పెద్ద మాఫియా. టెలిగ్రామ్ గ్రూప్ లో చేస్తున్న పెద్ద మాఫియా అని చెప్పడం. హ్మ్. ఎండ్ ఆఫ్ ద హ్మ్. డే హ్మ్. లెక్క హ్మ్. బొక్క లేని పిచ్చి పిచ్చి యాప్లు ప్రమోట్ చేయడం. నా దగ్గర లింకులు ఉన్నాయి. ఇప్పుడు బయాస్ అని యాదవ్ ఒక లింక్ పెట్టారు ఒక ఇన్స్టాగ్రామ్ లో. ఆ హ్మ్. లింక్ నొక్కితే అది హ్మ్. డైరెక్ట్ గా ఏదో పిచ్చి వెబ్సైట్ కి వెళ్ళింది. స్క్రీన్ హ్మ్. రికార్డులతో సహా ఉన్నాయి. అది కంప్లీట్ గా నేరం. నువ్వు ఎలా తీసుకెళ్తావు నీ లింక్ ద్వారా పిచ్చి వెబ్సైట్ కి? ఆ వెబ్సైట్ లో నీకు లెక్క బొక్క ఏమీ ఉండదే. నువ్వు ఎలా చేస్తావు అక్కడ? హ్మ్. ఇక్కడ నేను ఇదే చెప్తున్నాను. గవర్నమెంట్ దగ్గర పోతే నువ్వు అడగడానికైనా మీకు చెప్పడానికైనా అర్హత ఉంటుంది. వాళ్ళు హ్మ్. చేసింది అర్హత లేకుండా చేస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో రన్ అవుతున్నాయి. ఇక్కడ కోట్లు హ్మ్. పోతున్నాయి. అమాయక ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళు ఫోన్ కొనుక్కోవాలంటే ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. టీవీ కొనుక్కోవాలంటే ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. అదేంటది? అప్పులు ఉన్నాయంటే హ్మ్. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? డబ్బులు వస్తాయా? ల్యాప్టాప్ ఏమైనా అలాదైనా అద్భుత దీపమా ఏంటి? హ్మ్. మీరు ఈ చోద్యం చూస్తున్నట్లు ఎలా చూపారు? సజ్జనార్ గారు కూడా ట్విట్లు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఎవరు పట్టించుకున్నారు? నేను అవును. నేను కూడా నేను కూడా నేను ఒక్క గుడ్డిగా నేనేమీ నమ్మలేదు. ఆయన ఒక 10 ట్వీట్లు చేశాకే నేను నమ్మాను. ఏమో హ్మ్. ఎందుకు చేస్తున్నారు అని. ఆయన అన్ని ట్వీట్లు చేశాక నేను రెస్పాండ్ అయ్యి నేనే మాట్లాడాను. ఆయన ఏం మాట్లాడు దానికి నేనెవరో తెలీదు. నేనే హ్మ్. మాట్లాడి సార్ లైవ్ అవగాహన అన్నీ అంటే అన్నీ చేసాం అంతే. ఆయనకి నాకు హ్మ్. సంబంధమే లేదు. అది. ఓకే. నేను హ్మ్. మాట్లాడింది ఆయనతో ఒకే ఒక్కసారి మాట్లాడాను. ఒకే ఒక్కసారి. అది. హ్మ్. అయితే మీరు 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు గదా! ఇప్పుడు మాత్రమే అరెస్ట్‌ల దాకా వాళ్ళకి నోటీసుల దాకా వెళ్ళాయి. ఎందుకెళ్ళాయి? ఇద్దరు వ్యక్తులెళ్లి కంప్లెయింట్ చేశారు గాబట్టి వెళ్ళాయి. లేదు లేదు లేదు. గిరెస్టులు కాదండి. ఆ! ఇప్పుడు అరెస్ట్ చేస్తాము అని జెప్పి. ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్‌నైతే అరెస్ట్ చేస్తాము అని జెప్పి చెప్పారు గదా! సూర్యాపేట ఎస్పీ చెప్పారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వెయిల్లో ఉన్నారు. చాలా మంది హ్మ్. మీడియా మిత్రులు ఫోన్ చేసి అన్వేషు నువ్వు నీ హ్మ్. వెనకాతల మాట్లాడాలంటే మాకు టైం లేదు. మేము ఎలక్షన్ బిజీలో ఉన్నాం అని అన్నారు. అప్పుడు ఎలక్షన్స్ కదా హ్మ్. గట్టిగాన. సో మేము యాహ్! మాట్లాడడానికి టైం లేదని అన్నారు. సో అంతే. హ్మ్. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక దీన్ని నోరు బట్టి వెనకాతల 100 మంది నోరిప్పితే విజయం వస్తది. నా అంతటి నేను చెప్పుకొని పోతే నాకెలా వస్తది? కరెక్ట్. అవును. అందరూ విప్పారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్‌లో ఉండే వ్యక్తులు సజ్జనార్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి పోస్ట్‌లు పెట్టడంతో సిస్టమ్ ఇప్పుడు ఏమన్నా అలర్ట్ అయిందా? అక్కడ అలా ట్రిగ్గర్ అయిందా అని చెప్పి ఆ అంటున్నా. ట్రిగ్గర్ అయింది. హ్మ్. ఇప్పుడు ఆయన చేసే ట్వీట్ ఎంతమంది చూస్తారు? కొందరే కదా చూస్తున్నారు. ఆయన అవును. పెట్టే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 20,000 మంది అంటే ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారు. చూసినా దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్. చేయాల్సిన సో, వాళ్ళుంటారు. పని చేయాల్సిన సో వాళ్ళు అక్కడ ఉంటారు. నేను కూడా ఎలాగా ఫాలో అయ్యాను ఆయన్ని? ఆ ఇన్ఫర్మేషన్ హ్మ్. ద్వారే కదా! నాకు అది రాకపోతే రాదు కదా! అవును. సో, అవును. ఆయనెవరు ఏంటి తెలుసుకొని ఆయన ఆ! మొత్తం ఆయన పాత ఇంటర్వ్యూలన్నీ చూసి ఓకే. ఓకే. అప్రోచ్ అవ్వచ్చని అసలు నేను ఈ ఇయర్ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనశ్శాంతి హ్మ్. కోల్పోతున్నాను ప్రతిసారి. నాకు డబ్బులు ఉన్నాయి. నా ట్రావెలింగ్ ఉంది. నా చరిత్ర ఉంది. నాకు హ్యాపీనెస్, నాకు ఫ్యామిలీ ప్రజల సమస్య మీద మాట్లాడి అందరికి శత్రువు అవ్వట్లే. ఇప్పుడు ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లు ప్రతి ఒక్కరికి నేను శత్రువునవుతున్నాను కదా! ఈ విధంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్‌లు ఏమైనా మా అమ్మ అది నాకేమొస్తది? హ్మ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి ఆ బయ్యా సన్నీ యాదవ్ గారు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. ఒక్కసారి చూడండి ఆ బిల్డింగు. 4 ఒక బిఎండబ్ల్యూ కారు, ఒక జాగ్వార్ కారు, 6 స్పోర్ట్స్ బైకులు, ఒక కియా కార్ ఇన్నున్నాయి. నాకేమున్నాయి? ఒక టీవీఎస్ ఎక్సెల్ అదే జనం కోసం పోరన్నారు. ఎండ్ ఆఫ్ ద డే శిలా విగ్రహం ఉంటది. నేను చెప్తున్నాను. అంటే మీరు బయ్యా నాకేముంది? సన్నీ యాదవ్‌ని చూస్తున్నారు. నేనేమో బయ్యా సన్నీ యాదవే ఇంత ఎదిగాడు అంటే ఆ బెట్టింగ్ కంపెనీలు ఇంకెంత ఎదిగుంటాయి? చెప్తున్నాను ఎంతమంది కదండీ! ప్రాణాలు పోయుంటాయి? ఆయన అంత అక్కర్లా చెప్పులు కుట్టుకున్నాడు 10,000 కోట్లు సంపాదించారు. మీరేం జేస్తున్నారు? మీకు బుద్ధుకి సిగ్గుందా? చెప్పులు కుట్టుకునేవాడు 10,000 కోట్లు. ఏది హ్మ్. పెళ్ళికి ఎవరైనా బస్సులేస్తాడు. ఈడు ఫ్లైట్‌లేసాడు వాడి పెళ్ళికి. ఏది హ్మ్. ఇండియా బీహార్ నుంచి డైరెక్ట్‌గా దుబాయ్‌కి ఫ్లైట్‌లేసారు. అప్పుడు మన ఈడీకి కళ్ళు తెరిచాయి. ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఫ్లైట్‌లు ఎందుకేసారు అబ్బా! అని చూస్తే ఏది చేతులంతా కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఆల్రెడీ హవాలో 10,000 కోట్లు దుబాయ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇమ్రాన్ కూడా దుబాయ్ ఎళ్ళిపోతున్నారని చెప్పానా లేదా మీకు?
చెప్పానా లేదా? వీళ్ళందరూ దుబాయ్ పారిపోతారని చెప్పానా లేదా? నేను చెప్పినా కూడా మరి మీకు అర్థం అవ్వకపోతే ఫస్ట్ పాస్పోర్ట్ సీజ్ చేయాలి, ఆ డబ్బు హోల్డ్ చేయాలి, అకౌంట్ ఫ్రీజ్ చేయాలి, మీ అమౌంట్ ఫ్రీజ్ చేయాలి. అన్ని ఫ్రీజ్ అయితే ఆడు ఎక్కడ తినడానికి తిండి లేకపోతే 2 రోజులు తింటారు. తర్వాత ఏమవుతాడు? ఇండియానే రావాలి. ఎవరైనా ఇండియానే రావాలి. కాకపోతే ఈ క్రమంలో నేను ఒక్కరినే అయిపోవడం వల్ల నాకు సహనం సహిస్తా. నేను మనిషిని కదా, నేను పశువుని కాదు కదా. తిడతాను. ఓవర్ హైప్ అయిపోయి వాళ్ళు మా అమ్మని మా అబ్బని తిడుతుంటే, ఇప్పుడు బయ్యాస్ అన్ని యాదవ్ వాడు మా అమ్మని మా అయ్యని తిడుతున్నాడు. తిడితే నేనేం చెయ్యాలి? నేనేం తప్పు చేశాను? అందుకే తిట్టాను. అదే 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 అడగబోతున్నా అడగండి. అన్వేష్ గారు. సమాజాన్ని అడగండి ఫస్ట్ ఎవరు మీరు తిట్టాడు. నా దృష్టిలో మీరు చాలా గొప్ప దేశభక్తి ఉండే వ్యక్తి. ఏ దేశానికి వెళ్ళినా మీ దేశాన్ని, మన దేశాన్ని పొగుడుతుంటారు. నేను యువత నేను ఎట్లుండాలో దేశభక్తిని చెప్తుంటారు. కాదండి, దేశభక్తిగా నేను ఒక ఎన్సిసి స్టూడెంట్. రెస్పాన్సిబుల్ 13 ఆంధ్ర నేవల్ బెటాలియన్ నా దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంది. నేను లెఫ్ట్ అండ్ రైట్ కొడితే నాది సెల్యూట్ కూడా 45 డిగ్రీ యాంగిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసుల్లో ఐపీఎస్ ఆఫీసుల్లో ఇప్పుడు గెన కాలుస్తున్నారేమో. నా చిన్నప్పుడే నేను గెన కాల్చాను ట్రిగ్గర్ ఓపెన్ చేసి. అదే రియల్ బుల్లెట్స్ నా చిన్నప్పుడు. ఇది మూతి మీద మీసాలు రానప్పుడే నేను పెద్ద పెద్ద గెనలు కాల్చాను. అది నాకే కాదు, ప్రతి ఎన్సిసి స్టూడెంట్ కి ఇస్తారు. ఈయనే కాదు, ఈ రోజుల్లో ఎవరికి తెలుసండి ఎన్సిసి స్టూడెంట్ అని అండి. ఎన్సిసి సర్టిఫికెట్ క్యాడెట్ నేను కూడా. అబ్బో, అయితే ఏంటి? ఏది నేవలా, ఎయిర్ ఫోర్సా, ఆర్మీయా? అబ్బో, భూమి బద్దలైపోద్ది మీరు కొడుతుంటే. గుడ్ 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 నైస్. నాది నేవీ లేండి, స్మూత్ అన్నమాట. చాలా స్మూత్ గా మేము తిరుగుతాం ఇలాగా. మీరు అలా కాదు, ఇలా తిరిగి కొడతారు. నైస్ నైస్. మేము అలాగే జోకులు వేసుకునే వాళ్ళు. అయితే లేదు, నిజంగా కూడా మీరు చాలా మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అనిపిస్తారు. మీరు చైనా వెళ్ళినప్పుడు చేసిన వీడియోస్, ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం గురించి చెప్పేటప్పుడు, ఆ దేశం గురించి చెప్తూ మన దేశంలో ఉండే యువతని కంపేర్ చేసి చెప్పేటప్పుడు ఎంత స్ఫూర్తిదాయకంగా, మీరేమి మాలాగా స్క్రిప్ట్ వర్క్ చేసి ఎదురుగా ప్రాంప్ట్ పెట్టుకొని ఏమి మాట్లాడరు. అలవోకగా మాట్లాడుతున్నా, మోస్ట్ ఎంగేజింగ్ గా, ఏమీ తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ విపరీతమైన ఇంపాక్ట్. చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఎంత పెద్ద లీడర్స్ కూడా క్రియేట్ చేయలేనంత ఇంపాక్ట్, అంత అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఒక కోణం అయితే, అన్వేష్ ఈ టైప్ అన్వేష్ అందరికి ఒక హీరోగా కనిపిస్తే, ఒక్కొక్కసారి అన్వేష్ ట్రిగర్ అయితే ఎందుకు పచ్చి బూతులు మాట్లాడతాడు. ఇప్పుడు మీ మీద నేను లెట్ మీ ఫినిష్ పోస్ట్ పెడితే 90% ఈ క్వశ్చన్ అడగమని పెట్టిన వాళ్ళే ఉన్నారు. అన్వేష్ గారు అంటే చాలా అభిమానం ఉంది. ఎందుకు ఆయన బూతులు ఎందుకు మాట్లాడాలి? అది కూడా ఉమెన్ ని చాలా దారుణంగా చిత్రీకరించేలాగా ఎందుకు మాట్లాడాలి? నేనేం గాంధీ మహాత్మును కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాంధీ మహాత్మును కాదు. నువ్వు మా అమ్మని తిడితే నేను మీ అమ్మని తిడతాడు అబ్బాయి. అంటే నాకు అందులో పిలకలు టచ్ అయితే నేను ఎవరి మాట వినను. అన్వేష్ ఒకటే అయిపోతారు కదా అప్పుడు. అయితే నాకు అనవసరం. నేనేం పెద్ద మంచి ఓని కాదు. నేను బూతుల నుంచి వచ్చాను. నా ఏరియా అంతా నేను చదువుకున్న పరిసర ప్రాంతాలన్నీ పక్కా మాస్. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ని దెబ్బతీసినందుకు అప్పుడు మీ మీద కూడా కేసులు బుక్ అయ్యే అవకాశము మిమ్మల్ని. అవునండి, ఇప్పుడు నా మీద కేసు అవ్వడానికి ఇప్పుడు సీఎంలు, మీరు మన స్టేట్ సీఎంలు కూడా వల్గర్ వర్డ్స్ కి రాజ్యాంగంలో మీరు చూసుకోండి. స్టేట్ సీఎంలు మాట్లాడారు కదా బూతులు. నువ్వు ఓటీటీలో బూతులు ఉన్నాయిగా, నువ్వు అవన్నీ బ్యాన్ చేయకుండా నువ్వు ఎలా చెప్తావు? ఓటీటీ బ్యాన్ ఉందా? బూతు అనేది నువ్వు అది నీ పర్సెప్షన్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడావు. నీ కోపం వచ్చి మాట్లాడావు. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నానా? అనలేదుగా. వాళ్ళని ఎందుకు అన్నాను? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అన్నాను. అది ఎందుకు అన్నాను? నన్ను అన్నారు కాబట్టి అన్నాను. సో నాకు ఒక లాజిక్ ఉంది. వాళ్ళనే కాకుండా వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని తిట్టడం అనేది మీలాంటి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు యుద్ధం చేశారు. కాదు, ఒక్క నిమిషం. లాస్ట్ ఇయర్ 41 రోజులు ఓన్లీ బయ్యా సన్నీ యాదవ్ మీదే చేశాను వీడియోలు. రైట్. వాళ్ళ అమ్మని వాడిని ముందుగా మంచిగా మాట్లాడాను, వినలేదు. ఏం చేసినా వినలేదు. వాడి మమ్మీని తిరితే అయినా మారుతారేమో తల్లి మీద ప్రేమతో అనుకున్నాను. మాట్లాడలేదు కదా. తప్పు చేస్తే ఒక తల్లిని ఎందుకు అనాలి? ఎందుకు మరి? కాదు, మీరు తప్పు చేస్తే మేము కాదండి. ఇప్పుడు నా స్కూల్ అవన్నీ కాదు. నేను చెప్పిన అవన్నీ కాదండి. నా స్కూల్లో నేను తప్పు చేస్తా, మా ప్రిన్సిపల్ మా అమ్మ కంప్లైంట్ చేస్తుందా, మీకు కంప్లైంట్ చేస్తుందా? లాజిక్ లేదు. లాజిక్ లేకపోవడం ఏంటి? అదలా అవుతుంది. ఇప్పుడు నేను తప్పు చేస్తే మా అమ్మ కంప్లైంట్ చేస్తారు, కానీ తులసి చంద్ర గారికి ఎందుకు కంప్లైంట్ చేస్తారు?
నా కన్నతల్లి మా అమ్మ కాబట్టి సేమ్ అలాగే వాడు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలు శిక్షించాలి. వాళ్ళకి తెలియదా? చెప్పొచ్చు, but వాళ్ళని ఏది తిట్టడం ఏది ఎంత 40 తప్పు? ఏది చెవులో చెప్పాలా? 41 రోజులు చెప్తున్నాను, వినపోతే ఇంకేం చేస్తాం? ఉమ్, 41 రోజులు వినపోతే నిన్ను ఎవరు తిరగమంటున్నారు? ఏది ఉమ్. బెట్టింగ్ యాప్ జనాల ముంచి ఎవరు తిరగమంటున్నారు? మోసం చేయడం ఏంటి? ఇల్లు ఉన్నది, వాకులు ఉంది, అవన్నీ అమ్ముకొని తిరుగురా బాయ్. నీకు ఇల్లు కావాలి, 6 కోట్ల ఇల్లు కావాలి, జాగ్వార్ కావర్ కావాలి, ఇన్ని బైక్లు ఇవి ఉంటుండగా ఇంకా బెట్టింగ్ యాప్ చేయడం ఏంటి? పిచ్చా ఇప్పుడు అవతలోడు ఏంటంటే, పిక్చర్ కాకపోతే. లేదు. ఇప్పుడు మీరు ఒక 99% అన్ని మంచి విషయాలు చెప్పి ఒక మాట వాళ్ళ మదర్ ని అనడం వల్ల ఏమవుతుంది? ఇదంతా సార్, డైల్యూట్ అయిపోతుందా? ఇదిగోండి, ఇంత గొప్ప కార్యక్రమం అంతా డైల్యూట్ అయిపోతుంది కదా. నేనేమని అందరూ గాంధీ దాన్ని మహాత్ముని కాదండి. నేనేమో నేను ఫైటింగ్ చేస్తుంది గాంధీ మహాత్ముల పిల్లలతో కదా, రాక్షసులతో చేస్తున్నాను. మీకేంటి? రాక్షసులతో వాళ్ళందరూ రాక్షసులు. ఈ ఇమ్రాన్ గారు కానీ బైఎస్ అనే రాక్షసులు, దొంగనా కొడుకులు. ఏది ఇన్ని వేల కోట్లు దోచుకుంటుంటే మీరేం చేస్తున్నారు? లేదు 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 లేదు. నాకు సహనం తక్కువ అండి. అవన్నీ ఎందుకు? నాకు ఫైల్స్ ఉన్నాయి, నాకు పిల్లకలు టచ్ అయితే నేను విన్నాను, నాకు బీపీ ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నోడితో యుద్ధం చేయకూడదు. దయచేసి మాట్లాడకండి ఎవరైనా. అదే నేను పోలీసులు చెప్పినా ఇదే చెప్తాను. తప్పే ఉంది. నాకు కోపం వచ్చింది, తిట్టాను. నీ కోపం వస్తే నువ్వు తిట్టవా? ఎన్ని మంది సీఎంలు తిట్టలేదు? మీకు ఆన్లైన్లో ఎన్ని మంది చూపిస్తాం? దాని మీద వేయండి, తర్వాత నా మీద వేయండి. దానికి శిక్ష ఉంటే నేను అనుభవిస్తాను. అయ్యో నేను వచ్చి లొంగిపోతానబ్బా. దానికి ఏమైనా శిక్షలు ఉంటే నేను అనిపించుకుంటాను. తిట్టిన దానికి శిక్షలు ఎక్కడ లేవు. నేను పబ్లిక్ గా తిట్టాను, దేని విషయంలో తిట్టాను? ఏ పాయింట్ ఆఫ్ విషయంలో తిట్టాను? ఊరికనే అందరూ ఎవరు తిట్టరు. అట్లా కాదు. సో అది ఎక్కువ మంది మిమ్మల్ని ఆ కోణంలో చూస్తున్నారు. ఎక్కువ మంది అవమానించాలని చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని కాదండి, నేను దేవుణ్ణి కాదు. చూస్తే నాకేం ఒరిగేది ఏంటి? నాకు ఒరిగేది ఏంటి? ఇప్పుడు ఎవరు చూస్తే ఏంటి, ఎవరు చూడకపోతే ఎండ్ ఆఫ్ ద డే 40 రోజులు ఒక యుద్ధం నాకు ఇంపార్టెంట్. అది అవేర్నెస్ ఇంపార్టెంట్. దాంట్లో నేను ఏదైనా చేసుకుంటాను. నాకు కావాల్సింది అవేర్నెస్ చేసే పద్ధతి. పూర్వం నాటకాలు వేసేవారు ఆంధ్ర యూనివర్సిటీలోని. నాటకాలు ఎందుకు వేస్తారు? నాటకాల్లో కొన్ని ఇది అది ఉంటాయి. ప్రజల్ని ఆ నాటకాల ద్వారా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. నేను కూడా ఎన్నో నాటకాలు వేసి 41 రోజులు ఆ యుద్ధాన్ని ముందుకు ఆ అవగాహన ముందుకు తీసుకెళ్ళారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెడీ వస్తుంది. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే అది అయినా ఎండ్ ఆఫ్ ద డే జనం చూస్తున్నారు కదా, అవగాహన ఉంటుంది కదా. చూస్తున్నారు, అవగాహన ఉంటుంది అన్వేష్ గారు. కానీ మనము ఒక మంచి మాటలతో వాదనలో నెగ్గలేనప్పుడే వేరే భాషలోకి వెళ్తాము అనేది అవునండి. నేను ఒక్కరినే ఇక 5 సంవత్సరాల నుంచి ప్రపంచ యాత్ర ఒక్కడే హీరో. మా అమ్మ నన్ను ఒక్కనే కన్నదా హీరోని. మరి మీరంతా ఎవరు? ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సబ్స్క్రైబర్లు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అవును, ఇంకా కాదు, నాకేం సంబంధం? జాగ్రత్తగా ఉండాలి. కాదు, నన్ను యూట్యూబర్ చేసింది ప్రజలను ఉద్ధరించడానిక, లేదంటే ప్రజలకు నచ్చ చెప్పడం? నా వంతు నేను చేస్తున్నాను, నా పనే నేను చేస్తున్నాను. మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ భయపెట్టాలి అని కూడా చూస్తున్నారా ఏమైనా? నేను ఎవరినండి భయపెట్టడానికి? నాకేమైనా గవర్నమెంట్ ఏమైనా అధికారం ఇచ్చిందా? తప్పు చేస్తే నేను కూడా బొక్కలు వేసి సెక్షన్లు వేసి నన్ను జైల్లో పెడతాను. అంటే కొంతమందినే ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు, కానీ ఇంకా చాలా మంది. కాదండి, నేను రోబోనా మనిషినా? నేను రోబోనా మనిషినా? ఏమైనా ఎక్స్పోజ్ చేస్తున్నారా సెలెక్టివ్ గా మీకు నచ్చిన వాళ్ళని? ఇప్పుడు లోకల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నచ్చిన వాళ్ళు చేసినప్పుడు కాదండి, నచ్చిన రానా దగ్గుబాటు గారు ఏమైనా అపోనెంటా, కాంపోనెంటా? ఫస్ట్ టైం కదా మీరు మాట్లాడింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ఆలీ గారి వైఫ్ ఏమైనా నాకు కాదు, ఆలీ గారి వైఫ్ ఏమైనా నాకు ఏమైనా చుట్టమా, బంధువా? రంజాన్ మాసంలో చేయకూడదు తల్లే, తప్పు తల్లే అన్నాను. రంజాన్ మాసంలో చేస్తుంటే బెట్టింగ్ యాప్లు ఎవడు ఊరుకుంటాడు? నువ్వు అల్లా అంటావు. అల్లా ఎక్కడ చెప్పాను నీకు రంజాన్ మాసంలో చేయమని? ఇమ్రాన్ గారిని తిట్టడానికి గల కారణం రంజాన్ మాసం చాలా పవిత్రం ఏంటి ముస్లిమ్స్ కి. నువ్వు ఎలా బెట్టింగ్ యాప్లు చేస్తావు? సిగ్గు లజ్జ ఉండాలి ఫస్ట్. అది చేస్తున్నోడికి చూడండి. అసలు ముస్లిమ్స్ వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళు ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. యాదవల్ని వర్షం పడుతుంది. అవునా? క్లోజ్ చేసేద్దాం. చూసారా వర్షం? చూసాను. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అన్ని అయిపోయాయి, ఇంకా ఉన్నాయి. 41 రోజులు చేసేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుని నా పని చేసుకుంటాను. ఓకే. సో అంటే గవర్నమెంట్ ని కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి నాలాంటి నేను గవర్నమెంట్ కి ఎప్పుడు సహకారంగా ఉంటాను. గవర్నమెంట్ నీ ఒక్క మాట కూడా నా వల్ల నేను అన్నాను. నేను గవర్నమెంట్ కి వినయ విధేతలతో ఉంటాను, అదే గవర్నమెంట్ అయినా.
కాంగ్రెస్ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ అంటానంటే బీజేపీ గవర్నమెంట్ కి నా ఛానల్ ఇచ్చేసాను. వాళ్ళు ఏది చేసుకున్నా వాళ్ళ ఇష్టం అంతే. అండ్ మన స్టేట్ లో తెలుగుదేశం పార్టీకి నా ఛానల్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నా ఛానల్, అంటే వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం నేను నడుచుకోవాలి. నేను గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా ఏ రోజు వెళ్ళను. అది అంత వేరు ఉంటుంది. కాదండి, ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఇది చర్చ వచ్చింది? కేసులు ఫైల్ అయ్యాయి కాబట్టి. ఎవరు ఫైల్ చేశారు? గవర్నమెంట్ స్పందించింది కాబట్టి. ఆ గవర్నమెంట్ ఎందుకు స్పందించింది? ఫస్ట్ సజ్జనార్ స్పందించాడు కాబట్టి. అది ఫైనల్ గా మనం ఎంత చేసినా కూడా గవర్నమెంట్ అంటే వేరే ఎవరండి? మనమే కదా గవర్నమెంట్ అంటే. ప్రజలు ఎన్నుకున్నది కదా గవర్నమెంట్ భయపడాల్సిన పని లేదు. ముఖ్యమంత్రికి భయపడినట్టు అక్కడ నాకు కావాల్సింది ప్రజలకు ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో అది ఇంపార్టెంట్. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు సెంట్రల్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా నేను అటే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు కదా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మకి బియ్యం ఇచ్చేది ఎవరు? ఇప్పటికీ మా అమ్మ కోటా రేషన్ తీసుకుంటుంది. మేము ఇంత ట్యాక్స్ కడుతున్నా, నాకు ఇంత డబ్బులున్నా మేము గవర్నమెంట్ రేషన్ మీద ఆధారపడుతున్నాం. ఎందుకంటే అంతే వాళ్ళ పరిస్థితి అది. నేను ఇవ్వను డబ్బులు. ఎందుకు ఇవ్వరు? మీ మదర్కి నా డబ్బులు నాకు సరిపోవు కదా ట్రావెలింగ్ కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ తో సహా చూపించాను 1,60,00,000 సంపాదించట్లేదా? అవునండి, కానీ ఇంకా మేము పేదవాళ్ళుగానే ఉన్నాం కదా. కావాలనుకుంటే నేను కోటీశ్వరుని అవ్వాలి. నేను పేదవాడిగా ఉందాం అనుకున్నా. మాకు ఒక్క టీవీఎస్ ఎక్సెల్ ఉందండి. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే గవర్నమెంట్ బస్సులో వాడతామండి. నేను కూడా గవర్నమెంటే వాడతానండి. ఎందుకు టైం ఒక కార్ డ్రైవింగ్ చేసుకొని పొల్యూషన్ పర్యావరణం. బస్సులో వెళ్తే హ్యాపీగా వెళ్తాం. నాకు బస్సు అంటే ఇష్టం. మన పని ఉండదు, హ్యాపీగా ఎక్కుతాం దిగుతాం, హ్యాపీగా వెళ్తాం. పర్సనల్ కార్లో అయితే యాక్సిడెంట్ అయినా అవుతుంది, బస్సులో అయితే యాక్సిడెంట్ అవ్వదు. మీకు ఇప్పుడు అర్థమైందా? సింపుల్. అది ఇప్పుడు నేను ఎప్పుడు ₹1,00,00,000 అవుతుంది. ఇప్పుడు నాకు కరోనాగా ఇప్పుడు నాకు నెలకు 30 లక్షలు వచ్చినప్పుడు నేను ఏం చేశాను? సంపాదించానా? వీడియోలు ఆపేసానే. అందరికీ తెలుసు. నెలకు 30 లక్షలు వస్తున్నాడు ఎవరైనా ఏం చేస్తారు? సంపాదిస్తారు. నేను ఏం చేశాను? వీడియోలు ఆపేసాను. సింపుల్. అది ఇప్పుడు ఈ ఆరెంజ్కి నేను జిఎస్టీ కట్టాను. ఈ ఆరెంజ్కి ఇండియాలో నాకు ₹1, ₹2 జిఎస్టీ పడ్డది. ఇప్పుడు నేను వాడుతున్న డబ్బుకి జిఎస్టీ, ట్యాక్స్ అవన్నీ పడతాయి. ఒక ఆరెంజ్కే ఎంత అవుతుంది. ఏం చేస్తాం? ఇప్పుడు అది ఇండియా. ఇప్పుడు నువ్వు తప్పు పెంచడానికి నా దగ్గర ఏం లేవు, ఒక బూతులు తప్ప, అంతే. తప్పు పట్టడానికి ఏమీ లేదు మీ దగ్గర. నువ్వేం మాట్లాడినా అటు తిప్పి ఆడు బూతులు తిట్టాడనో చెప్పండి. నేను పెట్టిన వాటిలో వచ్చిన కామెంట్స్ అన్ని గతంలో నేను చేసిన అబ్జర్వేషన్ కూడా ఇదొక్కటే. అయ్యో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే అదే అమ్మాయిల్ని తిట్టడం గానీ, ఇటువైపు యాంగిల్ గానీ, ఎందుకంటే ప్రతి అవయవాల మీద ఉంటుంది కదండి. ఈ సిరీస్ లో కాదండి. ఈసారి ఎవరిని తిట్టాను నేను? ఈసారి ఎవరినైనా బూతులు తిట్టానా? ఈసారి ఆసారి అని కాదు, రికార్డ్ ఇప్పుడు అవునండి. లాస్ట్ టైం నేను ఒక్కరినే కదా చేయట్లేదు, కానీ అతను చేసిన పని రికార్డ్ అయింది. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా, ఏ దేశంలో బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసి ఒక వ్యవస్థ, ఒక హెల్దీ వ్యవస్థ ఏ దేశంలో? ఇప్పుడు ఈ దేశంలో ఉంది. ఇప్పుడు ఈ హోటల్లో క్యాసినో ఉంది. ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? అది రోజు ఉంది. నువ్వు వెళ్ళి ₹1,00,000 డబ్బు పెట్టుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. ఎవరు వెళ్ళడే. ఎప్పుడైతే నువ్వు దాచి ఉంచుతావో, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాడు మద్యపాన నిషేధం మీద. సేమ్ ఇదే రీజన్ చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు మద్యపాన నిషేధం అంటావో, చీప్ లెక్కరు, సారాయి ఇవన్నీ పబ్లిక్ లోకి వస్తాయి. దానివల్ల మనుషులు చచ్చిపోతారు. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ పెట్టావో, తాగాల్సిన ఉన్నోడు తాగుతాడు, అంతే. సేమ్ ఇలాగే బెట్టింగ్ యాప్లు కావాలి అంటే నువ్వు క్యాసినోలు పెట్టి వదిలేసే. ఆ నచ్చినోడు కొనుక్కుంటాడు, నచ్చలేనోడు కొనుక్కోడు. దానివల్ల డామేజ్ తక్కువ ఉంటది. ఇంకా ఇప్పుడు క్యాసినో ఎవరైనా ఆడుతున్నాడు? ఇక్కడ ఎవరైనా ఆడుతున్నాడా? ఖాళీగా ఉంది. ఎవరు జనాభా ఎంత? రేట్ ఎంత? చదువుకున్న వాళ్ళు ఎంత? ఇవన్నీ ఉంటాయి కదా. అలానే కాకపోయినా అండి, ఇప్పుడు ఓపెన్ గా పెట్టడం వేరు, దాచిపెట్టడం వేరు, బ్లాక్ మార్కెట్ వేరు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో కూడా క్యాసినోలు గట్ట, ఇప్పుడు థాయిలాండే ఉందండి, అన్ని అమ్ముతున్నారు వాళ్ళు. అన్ని 3 ఏది అది, తర్వాత వ్యభిచారం. ఏటి అక్కడ ఇదైపోతుంది. లీగల్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇల్లీగల్ చేసినప్పుడే నీకు ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇండియాలో కూడా లీగల్ చేసేస్తే ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఇన్ని రేపులు అవుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయలీ అమ్మాయిని రేప్ చేశాడు.
యూకే అమ్మాయిని రేప్ చేశారు. 500 రూపాయలతో పోయేది. వాడు ఎందుకు రేపు వాడికి తెలుసు కదా. అదే ప్రాస్టిట్యూషన్ హోమ్ ఉంటే 500 రూపాయలతో పోయింది అనుకుని ఇల్లు వచ్చేస్తారు కదా. కామాతో రాను నా భీమనా లజ్జ. ఆడు కామ కొలువు అంతే. అది ఆ సెన్స్ అలా ఉంటది ఎవరికైనా. వాడేం చదువుకోలేనోడు కాదు కదా, చదువుకున్నాడు. పోనీ డాక్టర్ కూడా అదే అన్నాడు. చేసుకుని నువ్వేం చేసుకుంటా చేసుకోరా బాయ్, నాకు ఆయన అనవసరం. ఆచ రాకూడదు. వాడికి రెగ్యులర్ గా కనబడుతుందంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వీరు వెళ్తాడు. పోయింది అంతే. ఆ క్షణిక ఆవేశం 500 రూపాయలతో పోయింది. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. నువ్వు చెయ్యకురా బాబు వ్యభిచారం. థాయిలాండ్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు. నువ్వు వదిలేరా అంటే ప్రాణం ఎన్ని పోయినా సరే అవతల యువతలు ఇప్పుడు ఇంకా ఇదెంత నష్టపోతున్నారు. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ స్కూల్ పోవడము, మన వ్యవస్థ కొలాప్స్ అవ్వడము, ఫ్యామిలీ సిగ్గులేదు. ఇంగ్లాండ్ అంతా కోడే కూసింది. ఇంగ్లాండ్ అంతానా బ్రిటిషర్స్ అందరూ భారతీయులు రేప్ చేస్తారు, భారతీయులు రేప్ చేస్తారు, భారతీయులు రేప్ చేస్తారు. అరే అతిథి దేవో భవ అంటారు. స్త్రీని పూజించే దేశం. అతిథి వస్తే ఎవరైనా రేప్ చేసేస్తారా? అంటే నాలెడ్జ్ పెంచాలి. దానికి పరిష్కారము ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేయడం పరిష్కారం ఎట్లవుతుంది? ఇప్పుడు మన దగ్గర మాట్లాడితే మన మూలాలు చాలా గొప్పవి అని అంటారు కదా. వాటిలో మూలాలు ఇజ్రాయలీ దాన్ని రేప్ చేసేసారు. ఇజ్రాయలీలో అందరూ అలాగే అంటున్నారు కదా. ఇజ్రాయలీ అమ్మాయిలు ఇజ్రాయల్కి ఇండియాకి చాలా మిత్ర సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఏమంటారు, వెళ్తే రేప్ చేసేస్తే ఎవరు వస్తారండి? మొన్న బ్రెజిల్ అమ్మాయి వచ్చింది, 7 కూడా చేశారు. కుక్కలైనా నయం, ఒక తర్వాత ఒకటి చేస్తాయి. ఇక్కడ 7 రేప్ చేశారు బ్రెజిల్ అమ్మాయిని. మీకు అవగాహన ఉండాలి. ఇన్ని జరుగుతున్నా మనం చట్టాలు మనం స్పందించకపోయి, మనుషులు స్పందించకపోతే ఇప్పుడు థాయిలాండ్ అందరూ వెళ్తే నేను అదే అంటాను. ఎవరికి సజెషన్ ఇచ్చినా ఒకటే చెప్తాను నేను, థాయిలాండ్ వెళ్ళిపోండి బాబు. ఇటు 8,000 ఫ్లైట్ టికెట్, అటు 8,000 ఫ్లైట్ టికెట్, అక్కడ ఒక 1,000 రూపాయలు, హోటల్ ఒక 1,000, మొత్తం 20,000తో మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ పోతాయి. చాలా మంది యువత నాకు ఫోన్ చేసి అంటారు, అన్నా దేవుడు అన్నా నిజంగానా మేము ఏవేవో ఊహించుకున్నాం అన్నా. ఎడ్యుకేషన్ లేదు, సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, అవగాహన లేదు, ఏమీ లేదు. కామం అనేది ఒక ఆకలి అనేది వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేశారు. అదేదో పెద్ద బూతులా చూస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే రేపులు, పరువు పోయే, డబ్బులు పోయే అంత నష్టం అండి. 500 రూపాయలు 5 నిమిషాల సుఖం కోసం ఏడ్ చేస్తాం చెప్ప. అవగాహన చెప్పించాలి. ఎంతకని వీడియోలు చేస్తాం. అబ్బాయిల దృష్టికోణంలో నుంచి ఆలోచిస్తే మీకు అట్లా అనిపిస్తుంది. బట్ యువతల జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ డ్యామేజ్ జరుగుతుంది? ఇదా రేపులా? అంటే రేపు జరుగుతున్న డ్యామేజ్ ఎక్కువ. సమర్థిస్తున్నారు ఏంటి అర్థం లేదు. ఉమెన్ ని కేవలం ఒక సెక్స్ వస్తువుకి పరిమితం చేసి చూసేలాగా అవుతుంది. అది ఎలా అనుకుంటారు? అది మీరు ఎలా అనుకుంటారు? అది జాబ్ అని. ఇప్పుడు థాయిలాండ్ లో అమ్మాయి జాబ్ అనుకుంటుంది. అది వృత్తి, ప్రొఫెషన్. అది ప్రొఫెషన్ అబ్బా. నువ్వు జాబ్ ఇప్పుడు ఏముంది అండి, పూర్వం రాజులు అదేంటి మన పూర్వకాలంలో ఊడనకట్ల సాని కొంపలని ఉండేవి కాదు. దాన్ని ఎట్లా సమర్థిస్తాము అంటున్నా. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అయింది, ఈక్వల్ గా ఉండాలి అని చెప్పి. సో ఆ రోజుల్లో ఉండేదాన్ని ఇప్పుడు సమర్థించలేం కదా. అంటే నేను అందుకే కదా ప్రజాస్వామ్య దేశం, నేను అందుకేనండి ప్రజాస్వామ్య దేశం. భారతీయ సంస్కృతి విలువలు పోగొట్టకుండా థాయిలాండ్ విలువలు పోతున్నాయని చెప్తున్నాను కదా. ఇప్పుడు అక్కడ చేస్తే ఏంటి, ఇక్కడ చేస్తే ఏంటి? అమ్మాయి అయితే హ్యాపీగా ఉంది కదా. అమ్మాయి బాధపడితే అనుకోవడానికి, అమ్మాయికి బాధ లేని బాధ మీకెందుకు? ఇప్పుడు థాయిలాండ్ లో అమ్మాయిలకి లేని బాధ మీకెందుకు వచ్చింది? నేను అదే అడుగుతున్నాను. వాళ్ళు ఒక జాబ్ కింద నేను మగవాడికి సుఖం అందిస్తున్నాను, నేను ఎంత పుణ్యం చేస్తున్నాను ఆ అమ్మాయి అనుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీదేవి అంటారు, లక్ష్మీదేవి పుట్టింది అంటారు. అమ్మాయి పుడితే అమ్మాయికి లేని బాధ, వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ వచ్చింది. ఇండియాలో ఉండే అమ్మాయిల్ని థాయిలాండ్ పంపించినట్లు ఇండియాలో ఉండే అబ్బాయిల్ని థాయిలాండ్ పంపమని చెప్తున్నారు. ఇండియాలో ఉండే అమ్మాయిల్ని కూడా వేరే దేశానికి పంపిద్దామంటారా? అబ్బా మీరు అటు తిప్పి ఇటు తిప్పి కాలుకేస్తే మేలుకేస్తే కాలుకి వేయకండి. అది మీరు మాత్రమే కాదు కదండి. అది మీరు మాట్లాడారు. నేను అమ్మాయిని కాదు, మీరు అమ్మాయి కాబట్టి మీరు అమ్మాయిల కోసం మీరు పోరాడండి. ఇదిగో నేను నేను అబ్బాయిల కోసం ఒక 100 వీడియోలు చేశాను. ఆటగాడు సిరీస్ అబ్బాయి కోసం 100 వీడియోలు చేశాను. ఆటగాడు సిరీస్. మీరు అమ్మాయి కాబట్టి మీరు ఆటగత్తి అనేది మీరు సిరీస్ చేయండి. నాకు తెలియదు అమ్మాయిల ఫీలింగ్ ఏంటో. అమ్మాయిలకి మైండ్ ఎలాగుంటుందో తెలియదు. నాకు అమ్మాయిల మీద అవగాహన లేదు. అదే అంటే మీరు అదే ఏమవుతుందంటే అసలు ఏమీ లేని చోట మీరు వాళ్ళలో ఒక కొత్త రకం క్రైమ్ వైపు, కొత్త రకం ఎక్స్‌ప్లాయిటేషన్ వైపు మళ్ళిస్తున్నారు అంటున్నాను. నేను తీసుకెళ్ళలేదు. నేను అవగాహన
దాన్ని మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మార్చడం కాదు. ఇక్కడ మనం బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతున్నాము. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోయింది, సారీ. అయిపోయింది అండి. ఎక్కడికి నా వెళ్ళిపోయింది? నా మీకు కూడా నా టైం లేదంటున్నారు కదా! నా బత్తాయి పళ్ళు కూడా తినేసాను, అయిపోయింది. 45 మినిట్స్ ఇంటర్వ్యూ చూస్తుండగానే గడిచిపోయింది, మీతో టైం సేమ్ లేదు. ఉంటానండి అవును. నేను. అవును. వర్షం కూడా పడుతుంది. అదే ఫైనల్ గా మీరు యువతకి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ నుంచి గవర్నమెంట్ కి ఏం చెప్తారు? ఈ సెలబ్రిటీస్ కి ఏం చెప్తారు? ఈ 3 ముక్కలు చెప్పేసి విల్ క్లోజ్. ఇప్పుడు ఇది నేను ఎందుకు తింటున్నాను? దొరికింది కాబట్టి, వాడు వచ్చి అమ్మాడు కాబట్టి తింటున్నాను. ఒకరు అమ్మపోతే తిన్న కదా ఈ లైవ్ లోని. సేమ్ అలాగేనండి, మనకి అవైలబుల్ గా ఉంటేనే చేస్తాం, అవైలబుల్ లేకపోతే ఆ యావే రాదు. అదే బెట్టింగ్ ఆడు, నువ్వాడు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, తాయిలాలు చూపించు, ఆడు 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 ఆడు, ఎవరు చూసినా ఆడనే చెప్తే ఒకసారి కదా ఆడతాం. ఇప్పుడు నేనంటే చచ్చినా ఆడను, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆడను, నాకు తెలుసు దాని గురించి, నేను చదువుకున్నాను కాబట్టి. చదువు లేనివాడి పరిస్థితి ఏంటి? స్మోకింగ్ కాలిస్తే ఊపిరితిత్తులు ఎప్పుడు పోతాయి? 10 సంవత్సరాలు పోతాయి. డ్రింకింగ్ చేస్తే లివర్ ఎప్పుడు పోతుంది? 5 సంవత్సరాలు పోతుంది. స్మోకింగ్ కి డ్రింకింగ్ కి 10-5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది. కానీ బెట్టింగ్ ఏంటి? ఇప్పుడు ఆడితే రాత్రికి చచ్చిపోవచ్చు, ఇన్స్టెంట్ మరణం ఉంది. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్, కానీ బెట్టింగ్ కిల్స్ యువర్ లైఫ్. మీరు అది పడుతుంటాను. సో ఇప్పుడు వీళ్ళు స్మోకింగ్ ని డ్రింకింగ్ ని వదిలే కానీ ఇది ప్రాణం పోతుంది. ఈ ప్రాణం వెనకాల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. స్మోకింగ్ ఫ్యామిలీ అయిపోతున్నాయి, అనాథ పిల్లలు అయిపోతాయి. స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల చచ్చిపోయినా నీకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది, గుండె నొప్పి లివరు ఏదో అని. కానీ కిల్లింగ్ వల్ల చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ రాకపోగా, డబ్బులు పోకపోగా, కుటుంబం నాశనం అయిపోగా, ఏటి కర్మ. అది కూడా ఇన్స్టెంట్ లో పోతున్నారు. గవర్నమెంట్ మటుకు చోద్యం చూస్తున్నట్లు చూస్తుంది. ఆడెవడో వస్తాడు, నేనే అన్నిటికీ మాట్లాడాలంటే నేనేం సూపర్ హీరోనా, స్పైడర్ మ్యాన్నా? మా అమ్మ నేను భూమికి 4 అడుగులు ఉంటాను. నాకు కోపం, నాకు ఆకలి, నాకు అన్నీ ఉంటాయి. నేను అన్ని పట్టుకోను. మీరేం చేయాలి? తెలుగులో కప్పెట్టి అన్ని ఛానళ్ళు ఉన్నాయి, 500 ఛానళ్ళు ఉన్నాయి. మీరు అందరూ ఏం చేస్తున్నారో నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగులో చచ్చిపోయిన ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆడిపోయేటట్టే కత్తి మహేష్ ఇల్లు చూడండి. కత్తి మహేష్ ఇల్లు ఎన్నిసార్లు చూపించారు? కత్తి మహేష్ ఎవరు? శ్రీరెడ్డి ఇల్లు చూడండి, కత్తి మహేష్ ఇల్లు చూడండి. మీ టీవీ ఛానల్కి బుద్ధి ఉండాలి, చాలా టీవీ ఛానల్కి సిగ్గు లజ్జం ఉండాలి. ఇప్పుడు ఆ జాఫర్ గారు ఉన్నారు, అనకూడదు కానీ ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఆయన ఎక్స్పోజ్ చేయాలి ఫస్ట్. జాఫర్ గారు, మీరు జర్నలిజంకి కళంకం తెచ్చారు, హర్ష సాయిని మీరు ఎలాగా చేశారు అని ఆ జాఫర్ గారిని ప్రశ్నించండి. 10 లక్షలు తీసుకొని ఆయనతో కొలాబరేషన్ చేసి బెట్టింగ్ మ్యాచ్ కనబడుతున్నా అది బెట్టింగ్ కాదని చెప్పాడు పెద్ద మనిషి. నాకు ఇప్పుడు నేను ఆయన చాలా అభిమానిస్తాను. ఆ విషయంలో నేను ఆయన్ని హేట్ చేసేసుకున్నాను. నువ్వు ఎలాగా నీ ఛానల్ ప్రమోషన్ కోసం, నీ ఛానల్ ఎదుగుదల కోసం ఒక దొర అని ఎలా చూపిస్తావు? నీకు కనబడట్లేదు అది బెట్టింగ్ మ్యాచ్ అని? బెట్టింగ్ మ్యాచ్ అని ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి అది బెట్టింగ్ మ్యాచ్ కాదని వాడు చెప్పడం, నువ్వు వినడం, నువ్వు గంగిరెద్దులో నువ్వు వీడియోలు చేయడం, సిగ్గు లజ్జ ఉండాలి. జర్నలిజంకి కలంకం కాదు. ఇప్పుడు అది 100% మీరు అన్నది కరెక్టే. కానీ ఇంకొక నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అన్వేష్ గారు, మీరు కూడా ఇప్పుడు అదే నాకు కూడా వర్తిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ ని, నేను ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ ని, జర్నలిజాన్ని చాలా ప్రేమించే వ్యక్తిని. అట్లాంటి నువ్వు పచ్చిబూతులు మాట్లాడే అన్వేష్ తో అంతసేపు మాట్లాడడము, లేకపోతే దాన్ని సమర్థించేలాగా ఆ ఇంటర్వ్యూ సాగడము అనే ప్రశ్నలు నాకు ఏంటంటే, నా పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే, అర్థం తక్కలేదు కానీ పిల్ల ముద్దు కానీ రెస్పాన్సిబుల్ గా నేను చేయాల్సింది చేస్తాను, నాకు ఎవరు చెప్పడానికి వీల్లేదు. పిల్ల ముద్దు కానీ పియ్య ముద్దు కాదు. పిల్ల ముద్దు కానీ పిల్ల ముద్దు కానీ పియ్య ముద్దు కాదు. మీరు నేను మంచి చేసినప్పుడు మంచి మాట్లాడండి, చెడు చేసినప్పుడు చెడు మాట్లాడండి. నేను బూతులు తిట్టానని చెప్పండి, తప్పేముంది? ఇప్పుడు తిట్టాలని అందం ఏంటి? కనబడుతుంది కదా, బూతులు చూపు తప్ప కనబడుతుంది. నేనేం చెప్పట్లేదు. నేను 99 నేను భారతదేశం అంతా తిరిగి 100 దేవాలయాలు చూపించాను. చోటాచార్దం, బడాచార్దం, ఋషికేశు, బద్రీనాథ్, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, మొత్తం గవర్నమెంట్ మోడీ గారి ఇల్లు కూడా చూపించాను. అందరూ ఆ ఒప్పలబాలు ఇల్లు, ఆడిల్లు, ఈడిల్లు చూపిస్తాను, మోడీ గారి ఇల్లు చూపించాను. మీరు చూడడం అనేది మీ కర్మ. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి చెడు రెండు చూస్తారు. నువ్వు మంచి స్వీకరించు, చెడు నువ్వు
చెడు చూస్తారు. మీరు మంచే చూడండి, నేను చెప్పే చెడును చూడకండి అని అంటున్నారు. అలా యా. కాదు, మీరు మంచి చెప్పినా చూస్తారు, చెడు చెప్పినా చూస్తారు. మీరు చెడు చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. బెట్టింగ్ అబ్బా యాప్స్ అడిక్ట్ అవుతారు. అట్లా బాగుంది. attract ఏదో అటు తిరిగి ఇటు తిరిగి అంతా విని రాముడు సీత అయినట్లు ఇంత చెప్పి మళ్ళీ ఉరుము నా మీద పడతాడు ఏంటండి? నేనేం మీ మీద చెప్తున్నాను? సి లేదు లేదు రమేష్ గారు. ఇప్పుడు నేను మీ మీద మిమ్మల్ని ఏమీ అనట్లేదు. ఒక ఒక ఏంటి ఆహ్, ఒక జర్నలిస్ట్‌గా లేకపోతే ఒక సిస్టర్‌గా అనుకోండి. ఫోన్లేండి ఆడబడుచు కట్నాలు రెడీ చేసుకోండి. పెళ్లి చేసుకుంటే ఫస్ట్ మీకు ఇస్తాను. సిస్టర్ అన్నారు కదా! డన్ అయితే ఉంటాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్. బాయ్. మంచిదండి. బాయ్. థాంక్ మంచిది. యూ.